నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ ప్రైమ్ టైమ్ ఎడిషన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్ సొంత పార్టీపైనే వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు. టీడీపీ గూటికి చేరనున్న పార్థసారథి కాసేపట్లో చంద్రబాబుతో సమావేశం. హస్తిన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్తో చర్చలు. బీజేపీకి మేము బి టీం కాదు కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. సంక్రాంతి కోసం పల్లెబాట పడుతున్న జనం బస్టాండ్లు రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీ. 22 కిలోమీటర్లు 18,000 కోట్ల ఖర్చు ఆటసేతును జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సహా పలు అంశాలపై హైకమాండ్తో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల వ్యూహాల కోసం ఏఐసీసీ తాజాగా రాష్ట్రానికి చెందిన కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించింది. ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడంతో ఆ మీటింగ్కు హాజరు కాలేకపోయారు సీఎం రేవంత్. అవన్నీ పూర్తవడంతో ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వచ్చారు ముఖ్యమంత్రి. రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సహా పలు అంశాలపై హైకమాండ్తో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల వ్యూహాల కోసం ఏఐసీసీ తాజాగా రాష్ట్రానికి చెందిన కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించింది. ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడంతో ఆ మీటింగ్కు హాజరు కాలేకపోయారు సీఎం రేవంత్. అవన్నీ పూర్తవడంతో ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పర్యటనకు వచ్చారు ముఖ్యమంత్రి. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇన్ఛార్జ్ల మార్పు పేరుతో వైసీపీ అధిష్టానం విడుదల చేసిన 3వ జాబితాపై అసంతృప్తి సెగలు బగ్గుమంటున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్తుంటే ఇంకొందరు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ప్రధానంగా వైసీపీపై అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్షాల కంటే ఎంతో ముందుగా ఇన్ఛార్జీల మార్పు పేరుతో అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్. ఇప్పటి వరకు 3 జాబితాలు విడుదల చేశారాయన. మొత్తం 59 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. అయితే జాబితాలో తమ పేర్లు గల్లంతైన సిట్టింగులు, టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న నేతలు వైసీపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పెనమలూరు నుంచి టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సిట్టింగ్ సీటు ఈసారి మంత్రి జోగి రమేష్ కు అధిష్టానం ఇవ్వడంతో పెనమలూరు టికెట్ ఆశించి భంగపడ్డారు వైసీపీ నేత పడమట సురేష్. అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ కు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో స్థానికంగా ఉన్న క్యాడర్లో అయోమయం నెలకొంది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వైసీపీలో అసంతృప్త సెగలు రగులుతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జిగా సతీష్ ను ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతరులకు టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎంపీ టికెట్ దక్కించుకున్న కేసినేని నానిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. నాని ఓ అవినీతి పరుడంటూ విమర్శించిన ఆయన బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎంత, తిరిగి చెల్లించింది ఎంతో కేసినేని నాని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏవి సుబ్బారెడ్డి. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అదే సమయంలో అఖిలప్రియకు సీటిస్తే మాత్రం సహకరించే ప్రసక్తే లేదంటూ తెగేసి చెప్తున్నారు ఏవి సుబ్బారెడ్డి. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. కేవలం వీళ్లే కాదు, వైసీపీలో టికెట్ దక్కని మరికొందరు నేతలు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పైకి అంతా మామూలుగా కనిపిస్తున్నా సమయం వచ్చినప్పుడు జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలో ఇన్ఛార్జ్ల మార్పు దడపుట్టిస్తుంది. ఇప్పటికే 3 జాబితాలు విడుదల కాగా కొత్తగా రాబోయే దానిలో ఎవరి పేర్లు ఉంటాయో, ఎవరికి చెక్ పెడతారన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కోవలోనే తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్గా ఎవరిని నియమిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గత 2 సార్ల నుంచి వైసీపీ అధినేతకు నమ్మిన బంటుగా ఉన్న ఎమ్మెల్యే రక్షణ నిధికి మరోసారి టికెట్ ఇస్తారా లేదా అన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఆయన ఈసారి టికెట్ వచ్చేది అనుమానమే అన్న వాదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఒకవేళ ఆయనకు వైసీపీ అధిష్టానం చెక్ చెప్తే మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవరాలు కోనేరు సత్యప్రియ పేరుపై వార్తలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎంపీ కేసినేని నాని వర్గానికి చెందిన నల్లగంట్ల స్వామిదాస్ వైసీపీలో చేరడంతో టికెట్ ఎవరికన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి తర్వాత ఏపీ కాంగ్రెస్లో పెను మార్పులు రానున్నాయని తెలిపారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగురు రుద్రరాజు. పొత్తుల విషయంలో సిపిఐ, సిపిఎం సహా ఇతర పార్టీలతో మాట్లాడుతున్నామని అన్నారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన కలిసి వచ్చే పార్టీలతో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా షర్మిల రాకను స్వాగతిస్తున్నట్లు చెప్పారు గిడుగు రుద్రరాజు. అయితే షర్మిల అవసరం ఎక్కడ ఉందో అక్కడ ఆమెకు అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే షర్మిలకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు గిడుగు రుద్రరాజు. మరోవైపు రాష్ట్రంలోని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు తెలిపారు గిడుగు. ఈ నెల 17న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్ట్రీ రాష్ట్రానికి వస్తున్నారని, అప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభమవుతుందని తెలిపారు ఏపీ పీసీసీ చీఫ్. నీటి పంపకాల అంశంలో కేంద్రం గెజిట్పై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ వాయిదా పడింది. విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం. నీటి పంపకాల అంశంలో కృష్ణా ట్రిబ్యునల్ విచారణపై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. మొత్తం వ్యవహారంలో కేంద్రం జారీ చేసిన గెజిట్పై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం. కొత్త విధి విధానాలతో రూపొందించిన గెజిట్ తమకు ఆమోదయోగ్యం కాదంటూ జగన్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం గతేడాది అక్టోబర్ 6న సుప్రీంకోర్టుకు వెళ్లింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో ఏపీ వేసిన పిటిషన్పై కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు రావడంతో కేంద్ర జలశక్తి శాఖ స్పందించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది జలశక్తి శాఖ. గడిచిన 9 ఏళ్లలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి మీద ఎంక్వైరీలు మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో అనుమానాలు, విమర్శలు చేసిన హరితహారం కార్యక్రమం మీద మాత్రం సైలెంట్గా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం మీద ప్రజాధనం వృధా, పర్యవేక్షణలో నిర్లక్ష్యం లాంటి విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ఈ ఏడాది కొత్త మొక్కలు నాటేందుకు సిద్ధమైంది. అయితే అసలు మొక్కలు నాటడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు జరిగాయా అన్న అనుమానాలు అప్పట్లో పర్యావరణవేత్తలతో పాటు ప్రజల్లో కూడా కలిగాయి. ఇంతకీ అసలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హరితహారం ద్వారా రాష్ట్రంలో పెరిగిన పచ్చదనం ఎంత? అన్నిటి మీద ఎంక్వైరీలు మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం హరితహారం మీద ఎందుకు సైలెంట్గా ఉంటుంది? తెలంగాణలో ఉన్న 24% పచ్చదనాన్ని 33%కి పెంచడమే లక్ష్యంగా గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తెలంగాణలో మొత్తం భూభాగం 1,12,101 కిలోమీటర్లు. ఇందులో 26,903 కిలోమీటర్లు అంటే 24% అడవులు తెలంగాణలో ఉన్నాయి. జాతీయ అటవీ విధానం ప్రకారం దేశవ్యాప్తంగా 33% గ్రీనరీ ఉండాలని ఎన్ఎఫ్పి రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగానే 2015లో ప్రారంభమైన హరితహారం కరోనా సమయంలోనూ ఆగకుండా గత పాలకులు నిర్వహించారు. అయితే కేవలం మొక్కలు నాటడం మీద దృష్టి పెట్టి వాటి పరిరక్షణ గాలికి వదిలేయడంతో వేల కోట్లు వృధా అయ్యాయని గతంలో ప్రతిపక్షాలు విమర్శించాయి.
హరితహారం ద్వారా 7.7% పచ్చదనం పెరిగిందని గత ప్రభుత్వం తెలిపింది. ప్రతి సంవత్సరం నర్సరీ నుంచి జిల్లాలకు అన్ని గ్రామాలకు మొక్కలు పంపిణీ చేయటం, ప్రభుత్వ శాఖలన్నింటినీ భాగస్వాములను చేసి పచ్చదనం పెరిగేలా చేశామని గత ప్రభుత్వం చెప్పింది. అయితే కార్యక్రమం ప్రారంభంలో మొక్కుబడిగా మొక్కలు నాటి సరైన పర్యవేక్షణ లేక మొక్కలు ఎండిపోయిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. లెక్కల కోసం కుప్పలు తెప్పలుగా మొక్కలు తీసుకొచ్చి ఇష్టానుసారంగా వాటిని నాటి ఫోటోలు తీసి అధికారులకు చేరవేశారని ప్రజలు ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా పెరిగే పచ్చదనం నివేదికలను ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటిస్తుంది. 2021లో ఇచ్చిన FSI రిపోర్ట్స్ ప్రకారం పచ్చదనంలో ఏపీ మొదటి స్థానం, రెండవ స్థానంలో తెలంగాణ, మూడవ స్థానంలో ఒరిస్సా రాష్ట్రాలు ఉన్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్లో పరిశీలించకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చే సమాచారంతోనే FSI పచ్చదనం నివేదికలు ఇస్తుందని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. గడిచిన 9 ఏళ్లలో పెరిగి పెద్దైన మొక్కల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయా? ఆన్లైన్ ట్యాగింగ్ లాంటివి ఎందుకు ఏర్పాటు చేయలేదని గతంలో పర్యావరణవేత్తలు ప్రశ్నించారు. మరోవైపు గత ప్రభుత్వంలాగే తాము కూడా హరితహారాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ సర్కార్ అంటుంది. మొక్కలు నాటడం, వాటిని పెంచడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అలాంటి దాన్ని కోట్ల మొక్కలంటూ వేల కోట్ల రూపాయలు వృధా చేశారనే ఆరోపణలు గత ప్రభుత్వం మూటగట్టుకుంది. అయితే హరితహారం మీద ప్రజలకున్న అనుమానాలను తీర్చకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కోట్ల మొక్కలంటూ పాత ధోరణినే పాటిస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని పర్యావరణవేత్తలు అంటున్నారు. హరితహారంలో అవినీతి జరిగితే నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.